చూద్దాం. తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? నీలిమ, మొత్తం మీద అసలు ఇంత భారీ వర్షం వస్తుందని ఊహించిన పరిస్థితి. 4 నుంచి మధ్యాహ్నం వరకు విపరీతంగా వర్షం పడింది. అన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయం అయిపోయింది. ఇండ్లలోకి నీళ్లు వచ్చేసింది. జనం ఒక్కసారిగా ఇంత వర్షం రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొద్ది రోజులుగా తిరుపతిలో అప్పుడప్పుడు ఇలా సడన్ గా ఎక్కువ వర్షం వచ్చేసేయటం జనం ఇబ్బంది పడటం జరుగుతోంది. ముందస్తుగా మామూలుగా ఇంత వర్షం వస్తుందని చెప్తే మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తమై కొంచెం అలర్ట్ చేసి సహాయక చర్యలు అవన్నీ చేపట్టేవాళ్ళు. అందుకు సమయం కూడా లేని విధంగా ఒక్కసారి ఎక్కువ వర్షం అనేది తిరుపతిలో పడతా ఉంది. దాంతో కొన్ని బ్రిడ్జెస్ దగ్గర రైళ్లు అండర్ బ్రిడ్జెస్ లో కూడా నీళ్లు చేరిపోయి ప్రయాణం కూడా అటు ఇటు ఈ టౌన్ లో ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడానికి కూడా వీలు కాని పరిస్థితి కూడా జరుగుతా ఉంది. మొత్తంగా తిరుపతి ప్రజలు ఏం జరుగుతోంది అనే కొంచెం ఆశ్చర్యపోయే పరిస్థితిగా ఉంది. దీనిపైన కొంచెం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి అకస్మాత్తుగా వచ్చే వర్షాలు? ఎందుకంటే ఇది పిలిగ్రిమ్ సిటీ కావడం వల్ల భక్తులు కూడా ఎక్కువ వస్తుంటారు. వాళ్ళకి ఈ అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి శాస్త్రీయమైనటువంటి చర్యలకు ఇమీడియట్ గా ఉపక్రమించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. నీలిమ, రైట్, థాంక్యూ దినేష్.